వచ్చింది. ఒకరోజు నేను అందరూ నాకేం చేస్తారు, నమస్కరిస్తారు అని చెప్పేశాడు. వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఏం బాధపడినా అనవసరం అని చెప్పేశాడు. సో అప్పుడు వాళ్ళకి అన్నిటికీ కోపం వచ్చాలి. ఎక్కడ పడేశారండి? గోతిలో పడేశారు. ఆ గోతిలో అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? డౌన్ నుంచి మళ్ళీ ఎక్కడికి ఇచ్చారు? ఐగుప్తుకి బానిసగా వెళ్ళిపోయాడు. చూడండి ఎంత శ్రమ, కానీ ఏమో ఓర్పు మాత్రం విడిచిపోయిన. స్పిరిచువల్ గ్రోత్ అంటే, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎప్పుడు అంటే ఇది రుజువు చూపిస్తుంది. ఓర్పుని మాత్రం ఎప్పుడు మిస్ కాలేదండి. యోసేపు ఎప్పుడు ఓర్పు కలిగి ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. చూడండి ప్రిజన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకు? భార్య ఏం చేసింది? తప్పుడు కేసు పెట్టింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ డౌన్. ఇదేంటేసియా, నా కళ ఏంటి, ఇది జరుగుతున్న లైఫ్ ఏంటి, ఇక్కడ లైఫ్ ఏమో డిఫరెంట్గా ఉంది, నా కళ ఏమో అంత హైలో ఉంటానని అనుకున్నాను, కానీ ఇలా ప్రిజన్లో ఏంటి, ఈ జైల్లో ఏంటి, బాధ ఏంటి అని ఎప్పుడు నిరుత్సాహం చెందలేదు. ఆయన ఓర్పుని అస్సలు వదులుకోలేదు, కానీ ఈ ఓర్పుని గట్టిగా పట్టుకున్నాడు. రైట్? సో ఇప్పుడు నేను ఎంకరేజ్ చేస్తున్నాను, డోంట్ ఎవర్ లూజ్ యువర్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఓర్పుని పెట్టుకోకండి. సో నా ఫేవరెట్ వర్డ్ రోమన్స్ చాప్టర్ 8:28. చూడండి లాస్ట్ లో ఐఎమ్ కన్క్లూడింగ్ మై మెసేజ్. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఎట్లా చెప్పండి కొడదామా? ఒకవేళ మీ స్నేహితులే మిమ్మల్ని బాధ పెట్టాలని, ఇంటెంట్ చేయాలని, మీకు శాపం కలగాలని చూస్తున్నారా? నెవర్ ఎవర్ భయపడకండి. నెవర్ ఫియర్. ఓకే? బికాస్ గాడ్ విల్ టర్న్ that కీడు ఇంటూ మేలు. రైట్? ఆ ఒక కీడుని మేలుగా మార్చింది మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ లేచిన వల్ల అందరూ లేచిన మరి ప్రభుని స్తుతిద్దాం. ఓపెన్ చేయండి కళ్ళు, మీ నోరుని ఓపెన్ చేయండి. యేసయ్యని స్పీక్ అవుట్. ప్రూఫ్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. నిజంగానే తండ్రి ప్రభా, ఆధ్యాత్మికమైన మేలులు, ఆధ్యాత్మికంగా ఎదగమంటే మాకు రుజువులు అయ్యా తండ్రి, మీలాగా మేము ఉంటాం, క్రీస్తులాగా మేము జీవిస్తాం ప్రభా. నిజమే తండ్రి ప్రభా, ఇప్పటి వరకు నేను మీకులా జీవించట్లేదేమో, ఈ రోజు నుంచి నేను జీవిస్తాను. మంచి తీర్మానం తీసుకుందామని, మంచి తీర్మానం తీసుకొని మనం ముందుకెళ్దాము. యేసయ్యా, నా ఒక నాలికని అదుపులో పెట్టుకుంటాను ప్రభా. నాలిక ఎంతో చిన్నది, ఒక చిన్న పాట అయినప్పటికీ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కనుక అయ్యా నా నాలికని నేను అదుపులో పెట్టుకుంటాను. అందరూ ఓపెన్ యువర్ మౌత్స్, ఓపెన్ యువర్ హార్ట్స్. అందరూ కూడా ప్రభుని ఆరాధన చేద్దామని అందరూ ఒప్పుకోండి. బలలో పాలు పంపులు పొందే ముందు యేసయ్యా, నిజమే తండ్రి, నేను ప్రేమలో నడవట్లేదు ప్రభా. ఆయన నాలో క్షమాపణ లేదు తండ్రి, క్షమాపణ దయచేయండి తండ్రి ప్రభా, ప్రేమ దయచేయండి తండ్రి. అలా తండ్రి యేసయ్యా, నేను ఇంకా కంప్లీట్ ఒబీడియన్స్ కలిగి జీవించట్లేదేమో. ఐ వాంట్ టు హ్యావ్ కంప్లీట్ ఒబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ కాదు తండ్రి, కంప్లీట్ ఒబీడియన్స్. అయ్యా ఎండ్యూరెన్స్ అండ్ సఫరింగ్, అయ్యా తండ్రి ఓర్పు కలిగి నేను జీవించే కృపను నాకు ఏంటని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. రాత్రి రోడ్డు ఎత్తుకుని 2 గ్లాసులు జలించిన విడిచి, ఇది నీ కొరకైన శరీరం జ్ఞాపకం చేసుకుంటే దీనికి ప్రభు శరీరాన్ని మనం గ్రహింప చేసుకో, తాను పరీక్షించుకోవడానికి అవకాశం మళ్ళీ పరిశీలన చేసుకో. ఆ ప్రకారం మీ భోజనం పాత్ర ఎత్తుకుని, ఈ పాత్రలో రక్తంలో కొత్త నిబంధన, దీనిలో త్రావును బెల్లాలను జ్ఞాపకం చేసుకో. ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని గ్రహింపుతో మనం సరి చేసుకొని చక్కపరుచుకొని యోగ్యమైన రీతిలో వాళ్ళు పాల్గొంపులు పొందాం. ప్రభు బలం అందించుకోరండి, వాళ్ళు పాల్గొంటారు.
యోగ్యమైన రీతిలో ప్రభుత్వాలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడండి. సరి చేసుకోవడానికి మిమ్మల్ని చక్కపరుచుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. తాను పరీక్షించుకొని ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగాలని బైబిల్ చెప్తాను. మరి పరీక్షించుకోవడం సమయం నేను ఎలా ఉన్నాను, నా మాట ఎలా ఉంది, క్రీస్తులా జీవిస్తున్నానా, నేను విధేయత కలిగి ఉన్నానా, ఓర్పు కలిగి ఉన్నానా, ప్రేమ కలిగి ఉన్నానా, మనం పరీక్షించుకో. మీ యాంటీ కప్స్ పరిచారికలు అందించండి. మీ యొక్క యాంటీ కప్స్ పరిచారికలు అందించండి. కవర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానుకల కవర్లు మీకు అందిస్తారు. మీ యొక్క విలువైన కానుకలు, నిదాసి భాగాలు ప్రభుకి అర్పించే సమయం ఇది. అందరూ కూడా శ్రేష్టమైన ఆత్మనారాయణకి అర్పించే సమయం. ఏసైన ఆశ్రయం నా కోటని, నా దుర్గముని, నా కాపరిని నేను పాటలు పాడమండి. Isira
ప్రభు మీకే వేలాది వందనాలు స్తోత్రము తెలియజేసుకున్నాను తండ్రి ప్రభు. తండ్రి ప్రభు ఈ దిశలో తండ్రి ప్రభు ఎంతగానో ఈ విషయం మీకే వందనాలు తండ్రి ప్రభు. నాయన వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభు. నాయన అదే వాక్యం మాట మేము నడుచుకోవడానికి దాన్ని మనలో అన్వయించుకొని వాక్యం మాట నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభు. మీట్లో మీ స్వభావం కలిగి తండ్రి ప్రభు, ఇతరులను ప్రేమించి ఇట్లా క్షమించి గుణం కలిగి ప్రభు మేము కూడా క్షమించడానికి మమ్మల్ని క్షేమ సహాయం అందించిన తండ్రి ప్రభు. తండ్రి ప్రభు మీకు మీ వాక్యానికి లోబడి విధించడానికి జీవించడం మాకు సహాయం చేయండి. మా జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా తండ్రి ప్రభు ఓర్పు కలిగి మీ సహాయం కోసం ఎదురు చూడడానికి మాకు సహాయం చేయమని అడుగుతుంది తండ్రి ప్రభు. నేను ఇటు వచ్చి ప్రతి ఒక్కరు మీ దీవెన ఆశీర్వాదాలు పొంది ఇటు మీ సంతోషంగా వెళ్ళాలి మా సహాయం పడుతుంది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వారికి వేడుకుంటున్నాం మా తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యము సహకారం మనందరికీ తోడే కాపాడుగా